హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు వరుణ్ సంజయ్, మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ జిమ్కి మొత్తం కంప్లీట్ ఒక అవుట్ఫిట్ వేసుకొని నీట్గా రెడీ అయ్యి వెళ్ళడం. ఎందుకంటే మనం వెళ్తున్న జిమ్ అట్లాంటిది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. ఇట్లా ఇంత కాస్ట్లీ జిమ్ వెళ్తున్నాను బెంగళూరు సిటీలో, అది కూడా ఫ్రీ 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 ఫ్రీ. ఈ బెంగళూరు సిటీలో నేను గమనించింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ జస్ట్ 5, 6, 7 ఈ మధ్య టైంలో మాత్రమే రోడ్లు అయితే ఖాళీగా ఉంటాయి. మిగతా టైంలో అయితే ఎంత ఫుల్ ఉంటారంటే అంత ఫుల్. ఇది మన కల్ట్ఫిట్ జిమ్ అయితే బొమ్మన్హల్లిలో అయితే ఉంది ఈ లొకేషను. కిందకైతే వెళ్దాం. ఇంకా లిఫ్ట్ అయితే ఎక్కుదాం. ఇక్కడ లిఫ్ట్ 3rd ఫ్లోర్లో అయితే లొకేషన్లో ఉందన్నమాట. ఇది డీటెయిల్స్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి చెప్పాలంటే, కల్ట్ఫిట్ అనే యాప్ తెలుసా మీకు? కల్ట్ఫిట్ అనే యాప్లో మనకు మోస్ట్ ప్రీమియం జిమ్స్ అయితే ఉంటాయి. దాంట్లో మనము ఫస్ట్ ఫ్రీగా ట్రై చేయొచ్చు అనమాట. దాన్ని మనం ట్రయల్ ఈరోజు యూజ్ చేసుకుందాం. దట్ టు ప్రీమియం జిమ్ ఇన్ ద బెంగళూరు. లెట్స్ గో. ఈ డిస్ప్లే చేస్తున్నాను కదా, ఇది ఆ కల్టిఫిట్ వాళ్ళదే వీడియో. యాక్చువల్గా నేనైతే రికార్డ్ చేసింది అయితే కాదు, నాకు అంత సీన్ కూడా లేదు. జస్ట్ టు డెమాన్స్ట్రేట్, నేను లగ్జరియస్ మంచి కాస్ట్లీ జిమ్ అని చెప్పినాను కదా, దాన్ని చూపించడానికి, షోకేస్ చేయడానికి మాత్రమే ఈ వీడియో అయితే చూపిస్తున్నాను మీకు. చూడండి, ఎక్విప్మెంట్ అయితే ఉంది కదా, వెరీ వెరీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. అడిగితే అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అది కూడా కొంచెం మంచి అడ్వాన్స్డ్ ఉన్నాయి. ఎవ్రీ సెటప్ కానీ మెయింటైన్ చేయడం కానీ అంత చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా క్లాస్ ఉంది అసలు. అక్కడికి వచ్చిన పీపుల్ కూడా చాలా చాలా అంటే హైలీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు మాత్రమే వస్తున్నారు. అది కూడా ఇదేమి మంత్లీ సబ్స్క్రిప్షన్ కాదు. సో ఎవ్రీ వన్ అక్కడికి వచ్చే ప్రతి వాళ్ళు కూడా మ్యాక్సిమం ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటారు. అంటే లైక్ 6 మంత్స్కి, 12 మంత్స్కి, 24 మంత్స్కి ఇట్లా తీసుకుంటారు. చూస్తున్నారు కదా, ఎక్విప్మెంట్ అయితే ఫుల్లీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. జిమ్లో గురించి ముఖ్యంగా అయితే మాట్లాడుకోవాలి. మనము మ్యాట్స్ అయితే ఉంటాయి కదా, స్ట్రెచ్చింగ్ చేయడానికి యూజ్ చేస్తున్న, వార్మ్ చేయడానికి మ్యాట్స్ ఉంటాయి కదా. అక్క అయితే ఎవ్రీ మినిట్ ఎవరో ఒకరు యూజ్ చేస్తున్నారు, అక్క క్లీన్ చేస్తుంది. ఎవరో ఒకరు యూజ్ చేస్తున్నారు, క్లీన్ చేస్తుంది. ఎవ్రీ మినిట్ అయితే క్లీన్ చేస్తుంది ఆమె అయితే. ఇంకొకటి చెప్పాలంటే, ఈ జిమ్లో ఎవరిని చూసినా యాపిల్ ఐఫోన్స్ అండ్ యాపిల్ ఎయిర్పాడ్స్ అంతే. అంతకుమించి ఇంకేం లేదు ఎవరి దగ్గర. అసలుకి అంత పీపుల్ అట్లున్నారు అక్కడైతే. ఇంకా టోటల్గా బాడీ మీద చూస్తే లైక్ పూమా, నైకీ, అడిడాస్, కింద ఇవే బ్రాండ్స్. ఇంకా వాళ్ళైతే ఫుల్ దేవుడు అనుకున్నాను నేనైతే. అంత ప్రీమియం ఉన్నారు పీపుల్. మీరు కూడా ట్రై చేద్దాం ఈ జిమ్ అనుకుంటే కొన్ని విషయాలు అయితే చెప్తాను నేను ఫేస్ చేసినవి. ఇక్కడైతే నార్మల్ జిమ్ మేనేజర్ అని ఒకరు ఉంటారు, అట్లనే ఫిట్నెస్ మేనేజర్ అని ఒకరు ఉంటారు. ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళు మీట్ కావాలన్నమాట. జిమ్ మేనేజర్ని వెళ్తే ఆమెను అడిగి చెక్ ఇన్ చేయాలి. దాని తర్వాత మనకు ఫిట్నెస్ మేనేజర్ వస్తాడు. ఆయన వచ్చి ఫస్ట్ డే కాబట్టి మీరు ఏం చేయాలి ఏంటని అడిగాడు. నన్ను కూడా అడిగినాడు, మీకు ఎట్లా ఏం చేయాలి అని చెప్పాలా అంటే, లేదు నాకు ప్రీవియస్గా వర్కౌట్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చేసుకుంటానంటే ఆయన వెళ్ళిపోయినాడు. బట్ ఇంకొకటి మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ పీపుల్ ఎట్లుంటారంటే, నార్మల్ జిమ్ వరకు ఒక ఫుట్వేర్లో వస్తారనమాట, షూస్ ఇంకో షూస్లో, మళ్ళీ బ్యాగ్లో ఇంకో షూస్ స్పేర్గా క్యారీ చేస్తారు. అవి జిమ్లో మాత్రమే ఇట్లా చేస్తుంటారు అనమాట. ఎవరి దగ్గర వాళ్ళు సపరేట్ టవల్, వాటర్ బాటిల్ ఎవరిది వాళ్ళది, మళ్ళీ సపరేట్గా 2 pairs ఆఫ్ షూస్ అనమాట. బయట నుంచి వెళ్ళడానికి ఒక షూస్, మళ్ళీ జస్ట్ జిమ్లో రోమ్ చేయడానికి జిమ్ షూస్. ఇది కూడా మస్ట్ అండ్ షుడ్. మీ దగ్గర చెప్పులు ఉంటే చెప్పులు బయట వరకు వేసుకొని వెళ్ళండి, బట్ బ్యాగ్లో షూస్ అయితే క్యారీ చేసి అవి జిమ్ లోపల వేసుకోండి. అది గాయస్ మనమైతే జిమ్కి అయితే వెళ్ళొచ్చినాము. ఇట్ వాజ్ అసలుకి నన్ను అడిగితే ఎంత ప్రీమియం ఉందంటే, మొత్తం ఆ ఎక్విప్మెంట్ కూడా అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. అక్కడ ఉన్న జనాలు అయితే బాబా ఫుల్ హెడ్ టు టో బ్రాండ్ అంత, హెడ్ టు టో బ్రాండ్ అంతా పీపుల్, లైక్ అంతా హెడ్ టు టో టీషర్ట్స్, నైక్, అండర్ ఆర్మర్, అడిడాస్, పూమా, మొత్తం ప్రీమియం జనాలు అసలుకి ఎట్లా ఉన్నారు అంటే. అందుకే నేను కూడా కొంచెం నీట్గా రెడీ అయిపోయినది కూడా అందుకే. కొంచెం ఆ వైబ్ తీసుకొని పోయింది, ఆడ స్పెట్స్ పెట్టుకొని ఇట్లా హుడ్డీ వేసుకొని పోయింది. రీజన్ కూడా దానికే, లైక్ చాలా మంది వాళ్ళు చాలా రిచ్ కిడ్స్ టైప్ కైండ్ ఆఫ్ అనమాట. వాళ్ళకు ఎట్లుంటారంటే యూ కెన్ చెప్పలేని, ఇమాజిన్ చూసుకో సిటీస్లో ఎట్లుంటారో తెలుసు కదా. అట్లాంటి పీపుల్ మధ్య మనం ఏదో నార్మల్గా మొహం కడుక్కోకుండా ఏదంటే ఇట్లా వేసుకొని, నార్మల్ మనకు తెలుసు కదా మనం ఊర్లో జిమ్కి ఎట్లా పోతాం. నేనైతే మార్నింగ్ లేస్తే మొహం కూడా కడుక్కోను, జస్ట్ ఇట్లా కళ్ళు తుడుచుకొని ఇంకా నైట్ ఏది వేసుకుంటానో అదే వేసుకొని జిమ్కి వెళ్ళిపోతా. బట్ ఇక్కడ కొంచెం సిచ్యువేషన్స్ డిఫరెంట్ ఉంటాయి కదా, సో దానికి తగ్గట్టు నేను కూడా అట్లనే పోయినా. ఇట్ వాజ్ అమేజింగ్ అని అడిగితే. జిమ్ మొత్తం ఫుల్ ఏసీ జిమ్. ఇంకా ఎక్విప్మెంట్ అయితే చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. అంటే మనం నార్మల్గా ఊర్లో చూస్తాం కదా, అట్లాంటివి కాదు, చాలా చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది. ట్రైనర్స్ ఉంటారు, ఇంకా ఆమె ఒక మేనేజర్ అంట ఆమంది. మళ్ళీ కల్ట్ సంబంధించి మేజర్గా చెప్పాలంటే వాళ్ళు గ్రూప్ క్లాసెస్ అనమాట. ఒక సపరేట్ ఒక హాల్ లాగా ఉండింది. అక్కడ యూ కెన్ జాయిన్. అంటే మనము రిజిస్టర్ చేసుకుంటే ఫీ డబ్బులు కట్టే అమౌంట్ మంత్లీ ఇట్లా గ్రూప్ ఉంటుంది అనమాట. ఒక ట్రైనర్ ఉంటాడు,
అందరూ సమ్ గ్రూప్ ఆఫ్ ఒక 10-15 పీపుల్ ఉంటారు. అక్కడ అందరు కలిసి కంబైన్గా వర్కౌట్ చేస్తారు, దాని గ్రూప్ వర్కౌట్స్ అంటారు. ఇంకా నార్మల్ మనం హైబ్రిడ్ జిమ్ ఇది, లైక్ అక్కడ ఉంటాయి, ఇది కూడా చేసుకోవచ్చు నార్మల్గా. వాళ్ళ గ్రూప్ వర్కౌట్స్ చేపిస్తారు, లేకపోతే మనం మన ఓన్గా చేసుకోవచ్చు, లేకపోతే మన ట్రైనర్ని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఐ డోంట్ నో డబ్బులు కట్టాలా లేదో తెలియదు కానీ, బట్ ట్రైనర్స్ కూడా కొంతమంది ట్రైనర్స్తో పాటు ట్రైనింగ్ చేసుకుంటున్నారు, కొంతమంది అట్లా ట్రైన్ చేస్తున్నారు. అట్లా ఇట్ వాజ్ వెరీ వెరీ అసలుకి చాలా ప్రీమియం. నన్ను అడిగితే చాలా ప్రీమియం. రేట్ ఒక 2-3 ఉంటుందేమో మంత్లీ ఈజీగా. బట్ సబ్స్క్రిప్షన్ ఒక 6 months సబ్స్క్రిప్షన్ కానీ, 6 months లేకపోతే 1 year సబ్స్క్రిప్షన్, లేకపోతే 2 years సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అరౌండ్ 1000కి అట్లా రావచ్చు. అంటే చాలా ఎక్కువ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా. సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే అప్పుడు చాలా తక్కువ పడుతుంది అనమాట మనకి రేటు. చాలా మంది సబ్స్క్రిప్షన్ తీసుకునే ఉంటారు, ఎందుకంటే ఆల్ ఓవర్ వర్కింగ్ ఉంటారు, చాలా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఈ లొకేషన్లోనే వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఈ లొకేషన్లోనే ఎక్కడో దగ్గర వాళ్ళది ఆఫీసు సంథింగ్ ఇట్లా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇది చూస్ చేసుకుండొచ్చు అనమాట. వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే దే కాంట్ మూవ్ ఈజీలీ కదా, రీలొకేట్ అయ్యే ఛాన్స్ ఈజీగా లేదు. కాబట్టి వాళ్ళు అక్కడే తీసుకుంటుంటారు అనమాట. అట్లా చాలా ఇక్కడ మా ఏరియాలో ఉన్న దాంట్లో అయితే చాలా ఉన్నాయి. ఒక 10-15 చూసింటాను నేను ఈజీగా. గల్లీకి ఒకటి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎక్కువ ఉంటారు, కంపెనీస్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా చూసిన, ఒక 10-15 వరకు చూసిన ఈజీగా. అది ఇంకా వీళ్ళది ఏంటంటే ఇంకా స్పోర్ట్స్ కూడా ఉంటాయి. ఇది నార్మల్ హైబ్రిడ్ జిమ్. ఇది ఇంకొకటి కొన్ని జిమ్స్ వచ్చేసి స్పోర్ట్స్ జిమ్స్ ఉంటాయి అనమాట. లైక్ దాంట్లో మేజర్గా స్విమ్మింగ్, టెన్నిస్, ఇంకొకటి ఏదో ఉంటుంది సంథింగ్ బ్యాడ్మింటన్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ టేబుల్ టెన్నిస్, ఇంకా బ్యాడ్మింటన్, ఇవి కూడా నేర్పిస్తారు అనమాట. మనం కావాలనుకుంటే ఒకసారి మనము నెక్స్ట్ ఎప్పుడైనా వీలైతే పాసిబుల్ అయితే స్విమ్మింగ్ అయితే వెళ్దాం. అది కూడా ఫ్రీ ట్రయలే పోవచ్చు, మనము ఫ్రీగానే బుక్ చేసుకోవచ్చు. అంటే 2 times ఉంటుంది అనమాట. ఒకసారి 2 ఫ్రీ ట్రయల్స్ ఉంటాయి మనకు. కల్టిఫిట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 2 ఫ్రీ ట్రయల్స్ ఉంటాయి. నేను ఫస్ట్ ఇప్పుడు ఫ్రీ ట్రయల్ వచ్చేసి ఇది కూడా ఫ్రీ ట్రయలే. నేను ఫ్రీ ట్రయల్ పోయినా, లైక్ లోపల నాకైతే కొంచెం భయంగా ఉందంటే అక్కడ ఉన్న పీపుల్ అట్లున్నారు. అంటే మనం వాళ్ళలో ఫిట్ ఇన్ అవుతామా కాదా అన్న డౌట్స్ ఉంటాయి కదా. అట్లా పోయి ఎంటర్ అయితేనే ఆమె చెక్ ఇన్ చేసి స్కానర్, అదే మన దాంట్లో ఒక బార్ కోడ్ ఉంటుంది, దాన్ని అక్కడ స్కాన్ చూపిస్తే మనకి ఎంట్రీ పాస్ వస్తుంది. లోపల పోయి మనం వర్కౌట్ చేసుకోవచ్చు, దాని తర్వాత రావచ్చు. అట్లనే జిమ్ ఇది లైక్ మరి స్విమ్మింగ్ పోవాలనుకుంటే కూడా సేమ్ ఇదే ప్రొసీజరే. మన దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్కి సంబంధించిన జిమ్ ఒకటి ఉంటుంది, దాంట్లో బుక్ చేసుకొని ఇంకా అట్లా మళ్ళీ చెక్ ఇన్ చేసుకొని లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ చేయడమే. ఇట్లా ఒక ఎంత 1 hour 50 minutes ఎంతో ఉంటుంది అనుకుంటా టైమింగ్. బట్ స్విమ్మింగ్ పోవాలనుకుంటే అంటే స్విమ్ సూట్ మ్యాండేటరీ అంట. యాప్లోనే చూసినా నేను ఏమేమి ఎట్లా అంటే, మీరు స్విమ్మింగ్కి వచ్చే ముందు స్విమ్మింగ్ క్యాప్ ఉంటుంది కదా, ఒకటి క్యాప్, అది అట్లనే స్విమ్ సూట్ మస్ట్. ఇవి ఉంటేనే ఎంట్రీ అంటే అలో చేస్తారంట, లేకపోతే లేదంట. చూద్దాం. ఒక 1 week ఎట్లన్నా వీలైతే ఏమన్నా స్విమ్ సూట్ కానీ క్యాప్ కానీ సెట్ చేసుకొని అది కూడా ఒకసారి ఫ్రీ ట్రయల్ అయితే ఇద్దాం గైస్. మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ కాండి. మీ దగ్గరలో, మీరు బెంగళూరులో ఉండి మీ దగ్గరలో ఏదన్నా జిమ్స్ ఉంటాయి, కల్టిఫిట్ జిమ్స్ ఉంటాయి, యాప్ డౌన్లోడ్ చేసుకొని దగ్గరలో నియర్ బై జిమ్స్ అని కొట్టి ఒకసారి ట్రై చేయండి. ప్రీమియం అంటే అట్లనే ఒకసారి ఒక 2 ఫ్రీ ట్రయల్స్ అయితే ఉంటాయి కదా, ట్రై చేయండి. దాని తర్వాత ఏమంటే నెక్స్ట్ యూ కెన్ గో. లైక్ మీరు ఉంటారు కదా, మీకు కూడా జాబ్ వచ్చి ఉండి అక్కడ ఎక్కడన్నా లొకేషన్ ఉండి దాని దగ్గరలో ఉంటే, ఇంకా మీకు ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, నార్మల్ రొటీన్ రెగ్యులర్ జిమ్స్ కంటే నన్ను అడిగితే కల్టిఫిట్ పోయేదే బెస్ట్. ఎంత ప్రీమియం ఉంటుందంటే అంత వెల్ ఆర్గనైజ్డ్ ఉంటాయి. ఏది జిమ్స్లో లాగా అది ఇక్కడ ఏం లేదు, ఆల్ వెల్ సెట్. ఎప్పటికప్పుడు వాళ్ళు సెట్ చేస్తూనే ఉంటారు, అన్ని ఫుల్ ఎక్విప్డ్ ఉంటాయి. కాబట్టి నన్ను అడిగితే బయట పోయే జిమ్స్ కంటే మంత్లీ అంత రేట్ పెట్టి పోయేదానికంటే ఒక సబ్స్క్రిప్షన్ తీసుకొని, అంటే యు ఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్, ఒక జాబ్ వచ్చేసి ఈ లొకేషన్లోనే నాకు ఉంటుంది, ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 year 2 years వరకు ఇక్కడే వర్క్ చేస్తాను అంటే, ఇంకా మీరు జిమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కల్ఫిట్లో చూస్ చేసుకోవడం అయితే బెటర్. అడితే ఇది గాయస్ ఇవాళకి మన వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్. బాయ్.